పాక్లో ఏదైతే ఉగ్రవాదుల్ని హతం చేసిన తర్వాత పాక్కి సంబంధించినటువంటి వక్రబుద్ధి మరొకసారి కండ్ల కట్టినట్టు ఎవరు చూపించారు అని చెప్పేసి అంటే ఈసారి మాత్రం పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు అని చెప్పుకోవాలా. ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి మీరు ఇది చూడండి. తన బుద్ధి చూయించుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు పాక్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఆ అంత్యక్రియలు చేసిన దానికన్నా ఇక నాకు ఇంకొక మాట వస్తలేదు. ఇంకా నిజంగా ఎంత దారుణం అండి. ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని గురించి చాలామంది వల్ల ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని హతం చేయాలని చెప్పేసి ప్రపంచ దేశాలు జేజేలు పలుకుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టు క్లియర్ కట్ కాదు, ఇది కండ్లకు కట్టినట్టే వీళ్ళు చూపించారు. ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ జవాన్లీలో టాప్ కమాండర్స్ ఆర్మీ జవాన్లీలో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఎవరైతే నరరూప రాక్షసుల్లాగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం, భారతమాత నుదుట తిలకంగా మనం భావిస్తాం కాశ్మీర్ని. సో ఏదైతే ఈ పహల్గామ్ ఉగ్రదాడి గురించి మనం మాట్లాడుకుంటే భారతమాత నుదిటి పైన రక్తాన్ని చిందించిన తర్వాత ఇద్దరు వీర వనితలు తలుచుకుంటేనే పాకిస్తాన్ని అతలకుతలం చేసేసినాయి. దాదాపు 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలని హతం చేసేసినాయి, నేలమట్టం చేసేసినాయని మనం చెప్పుకున్నాం. సో ఎవరైతే దాంట్లో నవ వధువులు ఎవరైతే ఉన్నారో మన ఆడబిడ్డలు వాళ్ళ సింధూరాన్ని తుడిచేసిన ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే సావు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇగో ఈయన కొడుకులు వీళ్ళంతా పిచ్చిన కొడుకులు. నిజంగా చెప్పాలంటే యాజ్ అ జర్నలిస్ట్కి ఇట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళ గురించి మనం ఇంకెట్లా మాట్లాడాలి చెప్పండి. వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అయితే మనం మంచి వస్తుండే రీతి, మనం మాట్లాడే రీతి వేరే ఉంటుండే. ప్రతి దేశంతో కయ్యమే. ఏమన్నంటే మాకు కులం లేదు మతం లేదని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడనేమో కులాల్ని చూసి మతాల్ని చూసి మీరు హిందువా మీరు ముస్లిమా అని చెప్పేసి పహల్గామ్లో దాదాపు అసలు ఆ మాట మాట్లాడాలంటే కూడా అసలు నోటికి రావట్లేదండి. సో ఎవరైతే ఈ పిచ్చి కుక్కల్ని కాల్చి చంపిన తర్వాత మిసైల్స్ని కొట్టిన తర్వాత ఎవరైతే అక్కడ పాక్ అధికారులు ఎవరైతే మనకి ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ బాడీస్ని తీసుకొని ప్రభుత్వ లాంఛనాలతోని అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళంతా దొంగలే. వీళ్ళు ఎవరైతే యూనిఫామ్లు వేసుకొని ఉన్నారో వీళ్ళంతా నిలబడ్డోళ్ళు వీళ్ళంతా కూడా యూనిఫామ్ వేసుకొని, అంటే ఆర్మీ మిలిటరీ యూనిఫామ్ అంటే మనం ఎంత గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీళ్ళు దొంగలు, వీళ్ళంతా దొంగలు. ఇవి చూడురు, ఇగో చేతులు కట్టుకున్నారు ఇట్లా చేతులు కట్టుకొని ఆడేదో దేశం కోసం ముద్రించినట్టు, ఆడు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్టు. ఇది చూడురి, వీళ్ళు ఆర్మీ వాళ్ళు. అసలు ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చూస్తుంటే ఎందుకు భయ్ అమ్మ సప్పుందాక ఆ యూనిఫామ్ ఇప్పేసుకొని మీరు కూడా ఉగ్రవాదులకి తయారయ్యి ఒక్కొక్క దేశం పైన గురి పెట్టుర్రి. తర్వాత దాడులకి ఏదైతే యాక్షన్కి రియాక్షన్ ఉంటుందో అట్లనే ఒకసారి ఖతం అయిపోతుంది. మరి మేమా అని ఒక్కసారి తేల్చుకుంటే అయిపోతుంది కదా. ఉగ్రవాదం ముసుగుతోని ఈ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు వీళ్ళు. వీళ్ళంతా శాతగానోళ్ళు. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతోని వాళ్ళు ఇలా ఏడుస్తూ ఉన్నారు. ఒక న్యూస్ ప్రజెంటర్ అయితే ఒక యాంకర్ ఏడుస్తూ ఉంది, కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటుంది. అరే అమ్మ ఎంతమంది చచ్చిపోయారు రే అమ్మ దాని గురించి న్యూస్ చెప్పే తల్లి అని అంటే ఏడుస్తూ ఉంది ఆమె. ఎవరైతే ఉన్నారో ఆమె యాంకర్, న్యూస్ యాంకరో వాళ్ళ తమ్ముడు ఉన్నాడా, వాళ్ళ అన్నున్నాడా, వాళ్ళ నాన్నున్నాడా, వాళ్ళ పెద్ద అయ్యి ఉన్నాడా, వాళ్ళ చిన్న అయ్యి ఉన్నాడా అనే దానిపైన అయితే నాకు ఒక చాలా పెద్ద డైలమాన్ అయితే ఉండే. మరి ఉండుండొచ్చు, వాళ్ళంతా ఒకటే కదా. ఒక న్యూస్ ప్రజెంటర్ ఏడుస్తుందంటే ఒకసారి ఆలోచించురి ఏ తారస్థాయిలో వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఉగ్రవాదం గురించి మాట్లాడుకుంటే ఏవైతే కొన్ని న్యూస్ ఛానల్స్ని ఈ ఉగ్రవాదులే ఫండింగ్ ఇచ్చి మరి న్యూస్ ఛానల్స్ని రన్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనం ఇదివరకు ఒక వీడియోలో కూడా మాట్లాడినాం. సో పాక్కి సంబంధించినటువంటి ఇదొక క్లియర్ కట్ విజువల్ అండి. ఇది మీకు అర్థమైపోతుంది పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా ఉంటారు. ఆర్మీ వాళ్ళు అంతే, పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ అంతే, ఉగ్రవాదులు అంతే, వాళ్ళంతా కూడా ఒకటే.
మన దగ్గర ఎంతమంది ఉంటారు. ఇప్పుడు మనము యాజ్ ఏ సివిలియన్స్ మనమంతా ఇండియన్ ఆర్మీ ఉంది, త్రివిధ దళాలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఒక్కొక్క కేటగిరీ ఉంది. నేవీ అని, ఎయిర్ ఫోర్స్ అని, ఆర్మీ అని. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో నేవీ ఓడు కానీ, ఎయిర్ ఫోర్స్ ఓడు అయినా కానీ, పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ అయినా కానీ వాళ్ళంతా కూడా ఒకటే, పాకిస్తానీలు అంతే. మనం ఏం చెప్పుకుంటాం, నేనేం చెప్పుకుంటాను, నేను ఇండియాలో ఉండి హైదరాబాద్లో ఉండి నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్పుకుంటాను నేను. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఐఎమ్ ఏ పాకిస్తాన్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సిగ్గులేదు. బయట ఒక్కొక్క దేశంలో ఇజ్జత్ పోతుంది మీకు. అసలు పాకిస్తాన్ వాడు ఒక రూమ్మేట్ అయి ఉంటే గజ గజ వణికిపోతూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు నాకు కాల్ చేసిరండి. చేసి బతుకు తెరువు కోసం, ఇక్కడ జాబ్ సరిగా లేక ఎంప్లాయ్మెంట్ కోసం ఎంతో కొంత ఏదో ఒక జాబ్ చేసుకొని మన పిల్లల్ని కాపాడుకోవాలని ఇది చేసుకోవాలని చెప్పేసి ఒక దేశం పోతే, అరే అన్న ఈడని దీంట్లో పాకిస్తాన్ వాడు వచ్చి పడ్డాడే, దీంట్లో ఈడని ఎప్పుడు తప్పేస్తాడు, ఆడు ఎప్పుడు పోషేసి చంపేస్తాడు అని చెప్పేసి ఆవిడ అసలు నిద్రనే పోతలేడంట. అంటే ఆ స్థాయిలో ఉంది పాకిస్తానీ వాళ్ళకి రెస్పెక్ట్. అదే భారత్ గురించి మాట్లాడుకో. భారత్లోని ఏదైతే మన ప్రపంచ దేశాల్లో భారతీయులు ఏ కంట్రీకి పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎంత భరోసా అంటే గల్లగలుస్తారు వాళ్ళు. అరే అమ్మ మీరు ఇండియన్స్, మీరంటే మీ కల్చర్ అంటే మాకు ఇష్టం, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ పాకిస్తానీలు వాడొక ఆర్మీ యూనిఫామ్లో వచ్చి నేను ఆర్మీ అని చెప్పేసి అన్నా కూడా ఆడి ఎప్పుడు మనం ముంగట మాట్లాడి వెనక నుంచి ఎప్పుడు వేసేస్తాడు అనేది కూడా తెలియదు. అట్లుంది ఇలా బిహేవియర్. సో ఫైనల్గా దాదాపు 100 మంది నుంచి 200 మంది ఈ ఉగ్రదాడిలో హతమయ్యారని చెప్పేసి మనకే తెలుసా ఉంది. ఇదంతా కూడా అనఫిషియల్. ఇజ్జత్ పోతుంది. ఉగ్రవాదులు ఒక 500 మంది చచ్చిపోయినారు, ఉగ్రవాదులు ఒక 1000 మంది చచ్చిపోయారంటే పాకిస్తాన్కు ఉన్న పేరు కూడా పోతుంది. అంటే అరే ఇంతమందిని వేసేసిర్రా భారత్ వాళ్ళు అని చెప్పేసి అదొక ఇజ్జత్కర పని కదా. అందుకే ఏదైతే మన కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ని కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఇది మీ బతుకు. ఇంకొక విషయం మాట్లాడుకోవాలా, పైదామా వాళ్ళు వేసుకున్న పైదామా ఉంటుంది కదా, అది కొనుక్కొని కూడా పైసలు లేవు. భారత్ పైన ఇలా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఒక ఏరియాలో ఉగ్రదాడికి పాల్పడినారు. దాంట్లో 3 చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. దాంతోపాటు ఒక 13 మంది అక్కడ సివిలియన్స్ చనిపోయినారు. దాంతోపాటు అక్కడ ఇంకొక 40 నుంచి 50 మంది ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే పాకిస్తాను ప్రపంచ దేశాలకి ఒక మాట చెప్తా ఉంది, భారత్ ఎవరైతే సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో అమాయక ప్రజల్ని చంపుతుందని. అంటే మీరు చేసేది మంచిది. అంటే ఇది ఎట్లుందంటే ఇది ఒక సామెత ఉంది, మనం చేసేది అద్దులేగా నేను చెప్తే మళ్ళీ అది ఇక వేరేలా అయిపోతుంది. సిచ్యువేషన్ ఎంత దారుణం ఉందంటే మనం చేసేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి అన్నట్టు ఉంటుంది. ఇంకా మన సోమవారం మంగళవారం అని చెప్పేసి అంటారు చూడండి కొన్ని సామెతలు. సో అట్లున్నది. అంటే మనం చేసేది మంచి, వాళ్ళు చేసేది చెడు, వాళ్ళు చేసేది చెడు, మనం చేసేది మంచి. అంటే అవసరానికి అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా ఎవరైతే ప్రభుత్వ లాంఛనాలతోనైతే ఏవైతే మనకి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ఆర్మీని తునాతునకలు చేసే సామర్థ్యం భారత్ పైన ఉంది. త్రివిధ దళాల్ని టచ్ చేస్తే, లేకపోతే సివిలియన్స్ని ముట్టుకుంటే ఈసారి పాకిస్తాన్ గతి ఏమవుతుంది అని చెప్పేసి ఇవాళ మోదీ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రాజ్నాథ్ సింగ్ ఏదైతే రక్షణ శాఖ మంత్రి క్లియర్ కట్గా చెప్పారు, ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా చేశామని చెప్పిండు. ఆ మహానుభావుడు చెప్పడమేమో కానీ ఇవాళ సీన్ సితారా అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్గా మనం మాట్లాడుకోవాలి, సివిలియన్స్ని అంటే పాకిస్తాన్లోని సివిలియన్స్ని కొంతమంది చంపేశారు అని ఒక న్యూస్ రీడర్ చెప్పిన తర్వాత ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పటి వరకు ఒకవేళ పాకిస్తాన్ని లేపేయాలా అని భారత్ అనుకుంటే ఇప్పటికీ ఇక్కడ ఎవరైతే ఇక్కడ యూనిఫామ్ వేసుకొని కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మీ వీళ్ళందరినీ కూడా లేపేయడం సుతారమా? ఇంటర్నేషనల్ బార్డర్తో ఒక్క మిసైల్ పెట్టి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసి పెడితే పీస్ అయిపోతారు. ఒక్కొక్కడు పీస్ అయిపోతారు. సో దీనిపైన చాలామంది అగ్రెసివ్ అవుతూ ఉన్నారు. దొంగల్ని కాపాడుకోవడం అంటే ఇక ఆడు ఎవడైనా కానీ పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఎవరైతే ఉంటాడో వాడు ఎవడైనా కానీ ఆడు మాకు బాయ్ మాకు అన్నదమ్ములే, ఆడు ఉగ్రవాది కానీ ఆడు ఇక చెంచగాడు కానీ. వ్యూవర్స్ ఖచ్చితంగా నన్ను క్షమించాలా, నేనైతే చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నట్టు నాకు
చాలా అనిపిస్తూ ఉంది. మీకేమన్నా మీకు బాధ అనిపిస్తే, నేను హట్టింగ్ చేస్తుంటే ఖచ్చితంగా నన్ను క్షమించండి. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, భారత్పై చేస్తున్నటువంటి ఏదైతే ఇట్లాంటి ఉగ్ర దాడుల్ని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇలా చాలా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో చాలా ఏరియాస్లో బయటకు వెళ్ళి తిరగాలంటే భయపడతా ఉన్నారు. ఏవైతే గ్రేటెడ్ హైదరాబాద్ కావచ్చు, వైజాగ్, దాంతోపాటు ముంబై, ఇవాళ ఆల్రెడీ గుజరాత్లోని సురాత్ మనకి గోల్డెన్ టెంపుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దానిపైన కూడా ఉగ్ర దాడి చేయడం జరిగింది. అది జస్ట్ మిస్ అయింది. ఒకవేళ అది కానీ మిస్ అయ్యుంటే వేలాది మంది ఇవాళ భారతీయులు మళ్ళీ ఇంకొకసారి చనిపోయేవాళ్ళు. సో దీనిపైన ఖచ్చితంగా భారత్ ఆర్మీ పైన అయితే చాలా మంచి నమ్మకం అయితే ఉందని చెప్పేసి ఇండియన్స్ అయితే చాలామంది ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఎప్పటి వరకు ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మీ కామెంట్ అనేది ఖచ్చితంగా మాకు వాల్యుబుల్. సో ఎట్లాంటి పనిష్మెంట్ ఉండాలా మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది, ఫేజ్ 3 ఉంది. ఈ ఫేజ్ 3 వరకు చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ నుంచి తొలగిపోతుంది అని చెప్పేసి మనకి కొన్ని విశ్వసనీయ సమాచారం అయితే వస్తూ ఉంది. సో దీనిపైన ఫైనల్గా ఈ ఏదైతే మనకి అధికార లాంఛనాలతోని ఆ ఉగ్రవాదులు దానికి మళ్ళీ వత్తాసు పలికి ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా కూడా దగ్గరుండి వాళ్ళకి అంత్యక్రియలు చేయడం పట్ల మీరు యాజ్ ఎ ఇండియన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానిపైన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాకు తెలియచేయండి.